హలో అరే రాజుగా అంతా మంచిరా ఏ నా కొడుకు పెళ్ళి కావాలరా పిల్లని చూడాలి పిల్లని చూడు ఓ ఇదేంద్రు ఏమైందిరా వానికి ఏం తక్కువైందిరా ఈ సూర్యగాని కన్నా కొడతాకు హలో ఏరా సూరి బాయనారా ఏం సంగతి ఇక మావోనిక పిల్లని చూడాలరా తొందరగా పెళ్లి చేయాలా రేపటికల్లా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఒక పిల్లని అయితే రేపటికల్లా చూడాలరా ఏందో నీ అబ్బాయి ఏందో ఈ గోస ఆడవాళ్ళు చేసేవి ఇంట్లో మగవాళ్ళు పని చేసుడు కాబట్టి ఏందో ఈ గోస హలో మురళనా చెప్పు చెప్పు మంచి సంబంధం దొరికింది నీ కొడుకు సంబంధం దొరికిందా వాళ్ళకు కూడా 2 రోజుల్లోనే పెళ్లి కావాలన్నట అమ్మ 2 రోజులలోనే పెళ్లి కావాలంట అబ్బా ఎంతరా నీ నోట్ల చక్కెర పోతు ఏందిరా ఏమంతా మంచి సంబంధం చెప్పినవరా ఎదురు కట్టినా ఏం కత్తి నీ అవ్వ మనకు లేదారా పట్టే అంతున్నది ఇద్దాం పెళ్లి సూపులోకి రమ్మన్నా వస్తారా రమ్మను రమ్మను వాడు బావాడు 2 రోజులనే కావాలంటారు రాని వాళ్ళని రమ్మను ఫస్ట్ అయితే వాళ్ళని రమ్మను అవి ఇన్ని ఉన్నాయి కదా నమ్ముతున్నా నేను రూపాయి కూడబెడతా అంటే నువ్వు థమ్సప్లు స్పైట్లు అవేంటి బాదం పాలు దాక్కుంటా ఓడగొట్టు నేను కష్టపడకుండా సంపాదించుతా అది బాదం పాలు కాదే పురుగుల మందు నిజమా అంతకంటే నీకేమొచ్చింది నేనే తాగి చచ్చిపోదామని తెచ్చిన దేనికి నీకు చెప్పడానికి మస్తు భయం అవుతుంది అయినా చెప్తాను మళ్ళీ కొట్టకు నువ్వు నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తాను ఏంటిది ఆయన నుంచి పెళ్ళి అయిపోతే పురుగుల మంది తాగి చచ్చిపోతా నేను తాగు చచ్చిపో నేనే తీసిత్తపడు తాగి చచ్చిపో ఇక అది నిజంగానే పురుగుల మందు అమ్మా అంటే నాకు పురుగుల మందుకు బాదం పాలకు తేడా తెలియదు అనుకుంటానా బయట చూసేటోళ్ళు పురుగుల మంది తీసుకుపోతాను వీళ్ళ పూజ అందరితో చెప్తారని బాదం పాలలో కలుపుకొని తీసుకొచ్చిన అట్లా ఆయనకి ఇచ్చి పెళ్ళి అయిపోతాని తాగి చచ్చిపోతానే సచ్చులు లేదు బతుకులు లేదు కానీ నేను చెప్పేది ఒక మాట నేను సంబంధం చూసిన ఆ పిల్లగాడు మంచి కోటీశ్వరుడు నెలకు 50,000 నౌకరు గవర్నమెంట్ నౌకరుదారి బొచ్చడు భూములు జాగలు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచిగా కాలేదా కాలేసుకొని సుఖంగా బతుకుతావు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయక ఈ లవ్వులు కొవ్వులు వెళ్ళి అద్దు కానీ వాళ్ళు 3-4 రోజులలో పెళ్లి కావాలన్నారు అని వారం రోజులలో చేద్దామని మాట్లాడతానా మళ్ళా మాట్లాడినాక పరువు పోయే పనులు మాత్రం చెయ్యకు 2 రోజులనే చేసి మంచిగా సుఖపడతావు ముచ్చట ముందు చెప్పవా నువ్వు నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నానే ఈ పైసలు లేని లవ్ చేస్తానా ఇక రేపటి నుంచి నా బతుకంతా పూరి గుడిసెళ్ళల్లా ఆ కిరాయి కొంపళ్ళల్లా అంత మధ్య తరగతి బతికే అనుకున్నానే కానీ నేను నోట్ల చక్కెర పోయా అమ్మ ఎంత మంచి మాట చెప్పినవే కోటీశ్వరుడు నా భర్త కాబోతాడు అనే అమ్మ గవర్నమెంట్ జాబ్ అంటే ఏందనుకుంటానవే మొత్తం లైఫ్ మొత్తం సెట్టింగా ఇక రేపటి నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు పెద్ద పెద్ద లలిత జ్యువెలర్స్ అంటే నిండా బంగారము అబ్బాబ్బాబ్బా హనీమూన్కి ఎక్కడ తీసుకుపోతాడో ఇంకా అబ్బా ఇంత మంచి ఆనందంలో సక్సెస్ ఏం కాదే అబ్బా ఆవేశం మీద పురుగుల మందు అవుతానా సంతోషం మీద ఇది పురుగుల మందు కాదమ్మా ఈ బాలం పాలే ఈ పోరగాళ్ళకు సంతోషం వచ్చిన ఆగరు కోపం వచ్చిన ఆగరు ఏం పిల్లలో సరే మమ్మీ రేపటి నేను మంచిగా గ్లామరస్గా కనిపించాలి మా ఆయనకి సో నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి గోల్డెన్ ఫేషియల్ అట్లనే క్లీనప్ ఇట్లా చేయించుకొని వచ్చేస్తాను నచ్చాలి కదా మా ఆయనకి ఈ పిల్లలు ఏం పిల్లలో ఏం కథో గిట్లా తయారవుతారు
ఆ సెల్ ఫోన్లు ఆ ఇన్స్టాగ్రామ్లు అవన్నీ చూసి అడ్డమని అన్నీ నేర్చుకుంటారు. ఈ సమాజం రోజు రోజుకు ఆగమైపోతుంది. ఆ వెనకటనే మంచిగా ఉండే అయ్యవ్వ చూసిన పిల్లల పెళ్ళిళ్ళు చేసుకొని మంచిగా ఉండేది. ఈ పిల్లలు పెళ్ళి లేదాకా కూడా నమ్మకం ఉండలేదు. ఏ టైంలో ఎట్లుంటారో తెలుస్తలేదు ఈ పిల్లలు. అవురా మామ, పెళ్లి చూపులకు వచ్చినోడు గిట్ల తయారవుతారా? ఇంకెట్లా తయారవుతారా? అరే ఇంటికాడ ఉన్నాడు తయారైనా నువ్వు. అరే గట్లా కాదురా, పెళ్ళైనాక ఎట్లయినా దాని ముందటనే తిరగాలి. ఏ బట్టలు వేసుకుంటేదిరా? ఇప్పుడు ఏమన్నా ఇవి వేసుకుంటే ఏమైతుందిరా? ఏం కాదు. నాకేదో తేడా కొడతా. అసలు పెళ్లి చూపులు అంటే ఇంటికాడన్నా అవుతుంది, లేకపోతే గుళ్ళనన్నా అవుతుంది, లేకపోతే ఏదైనా కాఫీ షాప్లో జరుగుతుంది. ఇది ఏంద్రా ఇవ్వలేని ప్లేస్లో వచ్చి తీసుకొచ్చి పెళ్లి చూపులు అంటాను నన్ను. నువ్వు ఇప్పుడు ఇంకా మొదలే కాలే, ఇప్పుడే అనుమానం పెడతానావురా? నువ్వు అంతా అపచెప్పినా కానీ ఉన్నావు. ఏమోరా నాకేదో తేడా ఉన్నది. అదేదో ఇక్కడ రమ్మన్నది పెళ్లి చూపులు అంటాను. ఏందో నీకేం తెలియదు. ఆగురా, నీవు వచ్చినాక మాట్లాడినాక చూద్దాం ఏమవుతుందో. అన్నీ ముందే అనుకోవద్దురా. కొన్ని మంచి కూడా అయితే చెట్లలో మంచిగా ఆక్సిజన్ వస్తుంది, దేవుళ్ళు చెట్లలోనే వెళ్తారు. ఇది ఒక మంచి ప్లేస్ అన్నట్టే. ఏమోరా నీకు పెళ్లి చూపులు అవుతుందో మరి ఏమవుతుందో ఇక మాకు. ఆగురా, వస్తానట్టున్నది ఆమెనారా? వీళ్ళేనా ఇద్దరు ఇట్లా లెవెలు? ఎవరై ఉంటారు అరే వీళ్ళు? ఈ బుజ్జి ఆ బుజ్జి అంటావారా? ఏమోరా నువ్వు రమ్మంటే నేను వచ్చిన. అరే ఒకసారి పోయి అడుగుపోరాదురా. నీ పెళ్లి చూపులో నీ మీద ఎందుకు అడుగుతారా? అడగవే. పోయి అడిగితే మంచిగా ఉండదురా. అరే నాకు ఏంది రా ఇది? పెళ్ళి ఆహా, ఇటు తిరుగు. ముందు కూడా మంచిగానే ఉన్నావు, కాళ్ళు చేతులు కూడా మంచిగానే ఉన్నాయి. నువ్వు నాకు ఓకే, పెళ్లి చేసుకుందాం. అక్కనా? ఏంది పెళ్లి చూపులకు వచ్చి అక్క అని పిలుస్తావు? ఫోన్ ఒకసారి నీది. నా ఫోన్ ఎందుకు అక్క నీకు? మళ్ళీ అక్క అంటావు? ఒక్క నేను కాదు పెళ్లి కొడుకుని. మరి వాడు ఉన్నాడే బావా, ఆయన రమ్మంటే నీకు వచ్చిన. నువ్వు ఎక్కడ కడుక్కో ఏరుంటే. మరి నువ్వెందుకు వచ్చినవరా బొక్కగానివి? బొక్కానా? వాడు రమ్మను సరే, నువ్వు నన్ను బొక్కాను సరే, మధ్యలో నేను బొక్కానా? ఇప్పుడు పో అక్కడ కడుక్కో. బొక్కగానివిరా, బొక్కగా. నువ్వు కూడా మంచిగానే ఉన్నావు. నీ పేరేంటిది? ప్రదీప్. పడీపా? పడీపు ఏనికీపు కాదు, ప్రదీప్. ఆయన ఫ్యూచర్లో నీ ఎట్లా వెళ్తే అట్లనే కదా పలకాల్సింది. అంతే, ఏం చేద్దాం. నిన్నొకటి అడగాలి నేను. ఏంటిది? మరేమో నువ్వు గంత మీదికి రాకు, నాకు అజ్జలు అనుకుతానే. సరే సరే రాంతి. అది మరి నీకెవరన్నా ఉన్నారా? నాకా? ఉన్నాడుగా, మా అయ్య ఉన్నాడు. మీ అయ్య గురించి కాదు నేను అన్నది. అదే మా అయ్యక ఇట్లా అయితే ఒక 4 ఉన్నారు. వాళ్ళ గురించి కాదు నేను అడిగింది, నీకెవరన్నా ఉన్నారా? నాకు గంత సోకు కూడానా? ఆయన లవర్ ఉన్న లెవెలన్నా పెళ్లి చూపులకు వస్తారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. నేను రాలేదా? ఏంటిది? ఏమన్నావు? అదే నీ కోసం నేను రాలేదా అంటా. మస్తు మాట్లాడతానుగా. నేను ఎప్పుడు ఇంతే. అయితే మా గాని నీకెవరన్నా ఉన్నారా? 10 మంది ఉన్నారు కదా. అంటే అదే నాకు అన్నదమ్ముళ్ళు కజిన్స్ ఇట్లా 10 మంది ఉన్నారు, ఎట్లా హ్యాండిల్ చేస్తావా అని. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఓహో గదా, గదే ఉన్నది మనకు ఉత్తమొచ్చేది. అవునా? సరే కానీ నీ ఫోన్ ఒకసారి. ఫోనా? నా ఫోన్ నీకెందుకు? అంటే గవర్నమెంట్ జాబ్ కదా నీది, అది నిజమా అబద్ధమా తెలుసుకోవాలి కదా నేను. నీకు బ్యాంక్ స్టేట్మెంట్లు ఉంటాయి కదా, అవి చూస్తా అన్నట్టు అట్లా మళ్ళీ చేసుకొని బొక్క కదా నేను. మంచిదే ప్లాన్ అయితే ఇది. అయితే ఇప్పుడు నువ్వు నా జాబ్ గురించి చేసుకుంటాను అన్నమాట. అంతే కదా మరి, గవర్నమెంట్ జాబ్ ఉంటేనే విలువ ఏమైనా. నాకు అసలు ఇది పెళ్లి చూపులకు వచ్చినట్లేదు, మరి ఏదో జాబ్ ఇంటర్వ్యూ ఉంటే దాని గురించి వచ్చినట్టున్నది. కాదు కాదు, పెళ్లి చూపులకే వచ్చినావు నువ్వు. అయినా నువ్వనేది కూడా కరెక్టే, అమ్మాయిలకి ఇట్లా ముందు జాగ్రత్త ఉండాలి. నాకు ముందు జాగ్రత్త ఉండే అమ్మాయిలు అంటే మస్తు ఇష్టం తెలుసా. ఒక చూసినావా? అయ్యో వాళ్ళ చూపి చూపి. ఇగో చూసుకో. నిజమే, నెలకి 50,000 పడతాయి, గవర్నమెంట్ జాబ్ అనేది. ఇంకా నాది హెల్త్ సర్టిఫికేట్లు, ఇంటి కాగితాలు
మా తాత పింఛన్ పైసలు అన్ని ఇళ్ళకి వస్తాయి చూపియాలా చూసుకో అరే అన్ని నిజమే అమ్మ వచ్చాడు పైసలు మరి ఉత్తా ఉంటాయా నా నిజమే అయితే అన్ని సరే కానీ పెళ్లి చేసుకుందాం కరెక్టే కానీ నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టము ఇదంతా ముందు చెప్పావా ఇప్పటిదాకా నా టైం అంతా వేస్ట్ చేస్తాం పోయిగా ఎటు పోవాలి లవ్ మ్యారేజ్ ఇష్టమో చేసుకోపో నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం అని చెప్పినా లవ్లు ఉన్నా అని చెప్పినా నేను నాకు అర్థం కాలే అసలు అంటే నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఇప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ అవుతుంది కదా నా కోరిక అట్లనే బూడిదైపోతుంది ఇంకా అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అందుకే మనం ప్రేమించి పెళ్లి చేసుకుందాం ప్రేమించి పెళ్ళా పెళ్ళికి ఉన్నదే 2 రోజులు ఈ 2 రోజులలో ఎట్లా ప్రేమించి పెళ్లి చేసుకుంటావు 2 రోజులు టైం అంటే ఆ 2 రోజులే ప్రేమించుకుందాం అయినా మన పెళ్ళికి ఉన్నదే 2 రోజులు ఈ 2 రోజులల్లా లవ్ చేసి పెళ్ళి ఇట్లా చేసుకుంటావు నాకు అర్థమైతలేదు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉన్నది ఐడియానా ఏం ఐడియా చెప్పిగా మన పెళ్ళికి ఉన్నది 2 రోజులు కదా అవును ఒక రోజు పెళ్లి పత్రికలు వంచుదాం షాపింగ్ చేద్దాం ఏమన్నా ఉంటే ఆ రోజు చేద్దాం పెళ్లి పనులు ఇంకొక రోజు ఉంటాయి కదా ఆ ఒక్క రోజు మంచిగా ప్రేమించుకుందాం ఒక్క రోజుల పెళ్ళి లవ్ ఏంది ఎట్లయితే అసలు ఇవన్నీ ఎందుకు కాదు ఒక్క రోజులో ప్రేమించుకుందాం 1 డే లవ్ స్టోరీ అవుతుంది మనది ఏమో నాకేం అర్థమైతలేదు అంతా నువ్వు ఏం మాట్లాడుతానవు అసలు ఒక్క రోజులో అసలు ఎట్లా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా అంటే ఎట్లా అవుతుంది చెప్పు అరే మనకి చేద్దాము చూసే నలుగురు హవాక్కై చూడాల మనల్ని ఒక్క రోజు వీళ్ళు ఎట్లా లవ్ చేసుకున్నారని ఇది ఇంట అంటే ఏదో మంచిగానే ఉన్నది కదా మంచిగా లేదు మరి పట్టు పిచ్చి 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 కుక్క లెక్క ప్రేమించుకుందాం పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఇప్పుడు పెళ్ళి అంటే ఇదేంటిది షాపింగ్లు గవ్వేనా ఇప్పుడు మళ్ళీ మనం అదేంటి ఫంక్షన్ హాల్ మాట్లాడాలి ఆటలు మాట్లాడాలి ఇంకా బుచ్చడు పని ఉంటుంది అవన్నీ దండుగా అన్ని పైసలు బొక్క తెలుసా ఆ పైసలను పెడితే ఒక ఫ్లాటే వస్తుంది ప్రేమించుకున్న వాళ్ళు ఎట్లా పెళ్లి చేసుకుంటారు లేచిపోయి గుళ్ళ పెళ్లి చేసుకుంటారు మనం పెళ్లి చేసుకునేది 3వ కంటికి కూడా తెలియద్దు కరెక్టే బుజ్జేనికైతే మొత్తం తెలివి మొత్తం వేరే ఉన్నది కానీ అంతా గట్లనే ఉంటుంది అలవాటు కాదు 3వ కంటికి తెలియకుండా పెళ్లి చేసుకుందాం మనం గంతే 3వ కంటికి అంటే నాకు ఒక డౌట్ మన ఇద్దరి 4 కళ్ళు ఉన్నాయి కదా నీ ప్రదీప్ నువ్వు జోకులు చెయ్యకు ఈ టైంలో కూడా చిన్నప్పటి నుంచి ఇంతే మీ వాళ్ళకి తెలియద్దు మా వాళ్ళకి తెలియద్దు సరేనా పెద్ద ప్లానింగే సరే మరి రెడీగుండు అమ్మయ్య వీడు పెళ్ళి కప్పుకున్నాడు ఇంకా పోయి మా ఓని తెలియకుండా మంచిగా గుళ్ళో పెళ్లి చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు పోయి మా ఓని సంగతి చూడాలి ఇది అంతా అంటే మంచిగానే ఉన్నది కానీ ఎక్కడనో తేడా కుడుతుంది నాకు ఏం అర్థం అవుతలేదు మామా ఏమంటుంది మీ కాబోయే భార్య ఏమంటాందో అసలు అది పిచ్చిదో మంచిదో అర్థమైతలేదురా అమ్మాయి అయితే మంచిదే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాందిరా నాకు ముందే అనిపించింది నాతో మాట్లాడి పిచ్చిదని పిచ్చి అంటుందా ఒక్క రోజుల లవ్ మ్యారేజ్ పెళ్ళి అని అంటాందిరా ఒక్కరోజు పెళ్ళిందిరా ఇది ఎప్పుడు నేను చూడలే అయితే అమ్మాయికి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉన్నదట ఇప్పుడు మన అరేంజ్ మ్యారేజ్గా ఒక రోజు లవ్ చేసి పెళ్లి చేసుకుందామంటుంది ప్రదీప్ రేపటి నుంచి ప్రేమించుకుందాం రెడీగుండు మరి బిడ్డ చక్కదానం పైసలు పట్టుకరా పైసలా నీకు దాంట్లో రందే లేదు పైసలు తప్పించుకుంటా మా ముందే ఉంటాడు అరే ఏం మాట్లాడతానవురా నువ్వు మరి లేకపోతే ఏందిరా పెళ్లి కాక ముందుకు పోరు దగ్గర పైసలు పెట్టి తప్పించుకున్నావు ఇప్పుడు నీకు పచ్చే పెళ్ళం కూడా పైసలు తప్పేదే ఏం బతుకురా నీది అదేంది ఇక్కడున్నావు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా పోవచ్చు కానీ ఇంట్లో ఎవరు లేరు అందుకే అవునా పోనీ కార్లో కూర్చుందామా అంత అవసరం ఏముంది ఇక్కడ మాట్లాడితే నీకేమైనా ఇబ్బందా అదేం లేదు చెప్పు
అంటే నిన్నొకటి అడగాలి. చెప్పు, ఎంత కావాలి? 1,00,000 2 లక్షలా? అదేంటి? అంటే నీలాంటి ఒక మంచి అమ్మాయి ఒక మాట అడగాలి, ఒక ఇబ్బంది ఉంది అంటే డబ్బులు అవసరమే ఉండుంటాయి కదా. నీ ముఖం చూస్తే నాకు అర్థమైంది బంగారం. అంటే డబ్బు గురించి అడుగుతాను అనుకుంటాను. అది కాదు, నిన్ను చూస్తే నాకు అట్లా అర్థమైంది, అందుకే చెప్పిన. ఇంతకీ ఎంత కావాలి చెప్పు. నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వేం చెప్తావు కానీ నేను రేపు పొద్దున ఒక ప్లేస్ చెప్తా, 5 లక్షల చెక్కు రాసి పెడతా, నువ్వు అక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళిపో. మంచోని నువ్వు. నాకు కూడా తెలుసు. సరే మరి నేను వెళ్ళొస్తా. అదేంటి ఇప్పుడే ఇవ్వచ్చు కదా మరి? అదేదో అదేం లేదు, రేపు నాకు సెంటిమెంటే. మళ్ళీ నా బ్యాంకు చెక్ బుక్ కూడా అయిపోయింది. రేపు బ్యాంక్ వెళ్ళి చెక్ తీసుకొని అప్పుడు సంతకం పెట్టి నీకు ఇచ్చేస్తాను, అయిపోతుంది. ఓకే వెళ్తాను. ఓకే బాయ్ బాయ్. మనీ ఇలాంటి బగ్రగాళ్ళు ఇంకొక ఇద్దరు దొరికితే నా లైఫే సెట్. అరే బాయ్, జబర్దస్త్ మాల్ దొరికింది. రేపు పొద్దున నేను చెప్పిన ప్లేస్కి వచ్చి మాల్ తీసుకెళ్ళి. అమ్మాయి కొంచెం సెన్సిటివ్గా ఉంది, నువ్వే జాగ్రత్తగా డీల్ చేయి, సరేనా? సరే సరే, ముందైతే మాల్ రెడీ చేయి. ఓకే 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 బాయ్.